రెడ్డిగా బ్రేకింగ్ చూస్తున్నాం. ఓట్ చోరంటూ కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విపక్ష నేత రాహుల్ గాంధీపై ఇండైరెక్ట్ గా ఈసీ ఫైర్ అయింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఈసీ భయపడదన్నారు. తమ భుజంపై గన్ను పెట్టి భయపెట్టలేరని అన్నారు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్. తప్పుడు ఆరోపణలతో రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని చెప్పారు. ఇక పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ చేపడుతున్నామని, బీహార్లో ఓట్ చోర్ అనేది పచ్చి అబద్దమన్నారు జ్ఞానేష్ కుమార్. బీహార్ ఓటర్ లిస్టు సవరణపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. రైట్, ఇక మరిన్ని వివరాలు వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, రాహుల్ గాంధీపై ఈసీ ఇండైరెక్ట్ అటాక్ చేసింది, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజకీయ చూపంతా కూడా ఇవాళ బీహార్లో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఓట్ అధికార యాత్ర మీదనే చాలా సీరియస్గా నడుస్తూ ఉంది. గత వారం 10 రోజులుగా దేశ రాజకీయాలన్నీ కూడా బీహార్లో సర్ పేరిట, అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట కొత్త ఓటర్లను చేర్చడం, తొలగించడం వంటి కొన్ని ఆధారాలతో సహా రాహుల్ గాంధీ నిరూపించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ చాలా సీరియస్గా తీసుకుని ఇండియా కూటమి నేతలు ఇవాటి నుంచి ఓట్ అధికార యాత్రను ప్రారంభించారు. రాహుల్ గాంధీ బీహార్లోని ససారంలో యాత్ర ప్రారంభమైంది. ఇవాళ ప్రారంభమైన ఈ యాత్ర సెప్టెంబర్ 1 వరకు కొనసాగబోతుంది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు ఇండియా కూటమి నేతల్లో ఉన్న అన్ని పార్టీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేసీ యాదవ్ పాల్గొన్నారు, తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు. మిగిలిన ఇండి కూటమి నేతలతో కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని బీహార్లో సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూస్ పేరిట ఏ మేరకు ఓటర్ల అవకతవకలు జరుగుతున్నాయో మరోసారి దేశానికి చెప్పే ప్రయత్నం చేసిండ్రు రాహుల్ గాంధీ. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఓటర్ల జాబితా తారుమారు, మహారాష్ట్రలో ఏం జరిగింది, బీహార్లో ఏం జరగబోతుంది, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఏం జరిగిందన్నది గత వారం 10 రోజులుగా పెద్ద ఎత్తున రాజకీయంగా పెద్ద దుమారా రేగుతున్న నేపథ్యంలో త్వరలో బీహార్లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో రాహుల్ గాంధీ ప్రతి ఆధారాన్ని బయటపెట్టిన నేపథ్యంలో ఒక్కసారిగా ఇవాళ అటు రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభించడం, సేమ్ టైంలో ఢిల్లీలోని నేషనల్ మీడియా కాన్ఫరెన్స్ హాల్లో ఢిల్లీ సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా జ్ఞానేష్ కుమార్తో పాటు మరో 2 ఎన్నికల అధికారులు కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. అంటే ఒక పొలిటికల్ పార్టీ ఏ విధంగా ఆరోపణ చేస్తుందో ప్రత్యర్థి పొలిటికల్ పార్టీలకు ఏమాత్రం తీసుకునే విధంగా సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా సేమ్ టైంలో ఒక రాజకీయ పార్టీ మీద, ముఖ్యంగా రాహుల్ గాంధీ మీద కొంత అటాక్ చేసే ప్రయత్నం చేసింది. బీహార్లో సర్ పేరిట, ఎస్ఐఆర్ పేరిట ఇలాంటి తప్పులు జరగడం లేదు. అసలు ఓటర్ల భుజాల, అంటే సిఈసి భుజం మీద తుపాకీ పెట్టి రాహుల్ గాంధీ పేలుస్తున్నారు. మీరు కొత్త ఓటర్లను చేర్చడం, తర్వాత తొలగించడం ఇట్లాంటివన్నీ ఏమీ జరగడం లేదు, అంతా పారదర్శకంగానే జరుగుతుందని ఈసీ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఎన్నికల కమిషన్ ఈ ఎపిసోడ్లో చాలా నిర్భీతిగా వ్యవహరిస్తుంది. అంటే ఎవరైతే పేదలు, ధనికులు, వృద్ధులు, మహిళలు, యువకులు ఉన్నారో సామాజిక ఆర్థిక హోదా అనే వివక్షకు తావు లేకుండా ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది. బీహార్లో సిఈసి ఎలాంటి తప్పులకు ఒడిగట్టలేదనేది కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. అయితే వివరణ ఇస్తే ఇచ్చుకోవచ్చు, అయితే ఎలాంటి తప్పులు జరగలేదు అని చెప్పడంలో తప్పు లేదు. కానీ రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభమైన రోజునే సిఈసి ఒక్కసారిగా సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అదేవిధంగా ఇద్దరు ఎన్నికల అధికారులు స్వయంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఒక పొలిటికల్ పార్టీకి కౌంటర్గా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది కొంత పొలిటికల్గా మరో కొత్త యూటర్న్ తీసుకుందని చెప్పవచ్చు. సో మొత్తానికి అయితే ఇవాళ విపక్ష నేతలంతా కూడా దేశ రాజకీయాలన్నిటి కూడా ఒకవైపు కాన్సన్ట్రేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ దేశవ్యాప్తంగా ఒక ఓటర్ల స్కామ్ జరుగుతుంది, ఓట్ చోర్ జరుగుతుంది అని రాహుల్ గాంధీ ఏదైతే ఆధారాలతో కొంత జాతికి లేకుంటే సమాజానికి వివరించే ప్రయత్నం చేసిండో దాన్ని ఇవాళ జనానికి మరింత దాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇండియా కూటమి పార్టీలోని నేతలంతా కూడా. ఇవాళ బీహార్లో ససారంలో ప్రారంభమైన ఈ యాత్ర సెప్టెంబర్ 1 వరకు ముగియబోతుంది. త్వరలో బీహార్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఓట్ చోర్ యాత్ర, అదేవిధంగా ఓట్ అధికార యాత్ర, అదేవిధంగా దాని కౌంటర్గా సిఈసి ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చిందో, రాహుల్ గాంధీ ఆరోపణలు తప్పు, రాహుల్ గాంధీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు, ఎన్నికల కమిషన్ని అదేవిధంగా ఓటింగ్ వ్యవస్థను కొంత తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఎన్నికల సంఘంపై బురద చల్లుతున్నారని సిఈసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక సిఈసి వర్సెస్ విపక్షం, ఒక విపక్షం వర్సెస్ రాహుల్ గాంధీ వర్సెస్ అదేవిధంగా సిఈసి అన్నట్టుగా పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. ఇవాళ దేశ రాజకీయాల చూపంతా కూడా బీహార్ ఎన్నికలు, సర్ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూస్ ఈ ఓటర్ల జాబితాపైనే చాలా సీరియస్గా కొనసాగుతుందని చెప్పాలి మాధురి.